అందరికీ ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24 నుంచి 27 వచనాలు చూద్దాము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్య అయిన వాణిని చూచుటకు స్థిరబుద్ధి గలవాడై రాజాజ్ఞకు భయపడక ఐగుప్తిని విడిచిపోయెను. ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన ప్రభువా, వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యం ద్వారా బిడ్డలతో మాట్లాడి వాక్యం ద్వారా వచ్చే సత్యాన్ని మేము అంగీకరించి వాక్యానుసారమైన జీవితాన్ని మా ప్రేక్షకులందరికీ దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మాట్లాడుతున్న నన్ను మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 27 వచనాల్లో హెబ్రీ గ్రంథకర్త మోషే యొక్క గుణ లక్షణాలను మనకు తెలియపరుస్తున్నాడు. మరి మన అందరికీ తెలుసు, పాత నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజల్ని ఐగుప్తి బానిసత్వంలోంచి విడిపించి పాలు తేనె ప్రవహించే కానాను దేశానికి నడిపించడానికి దేవుడు మోషేని నాయకుడిగా ఎన్నుకున్నాడు. మరి ఆయన ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్ని బానిసత్వంలోంచి, ఫరో యొక్క బానిసత్వంలోంచి విడిపించి వాళ్ళు దేవుని యొక్క కోరిన ప్రామిస్ ల్యాండ్, వాగ్దాన దేశానికి వెళ్ళడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. మరి మోషేని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అని వాక్యంలో మనం చూసినట్లయితే హీబ్రూ గ్రంథకర్త మనకి మోషేలో ఉండే గుణ లక్షణాలను మనకు తెలియపరుస్తున్నాడు. ఈ రోజుల్లో కూడా అనేక మంది దేవుని నాయకత్వాన్ని కలిగి ఉంటున్నారు, మరి దేవుని పరిచర్యలో పాల్గొంటున్నారు. కానీ దేవుడు కోరిన గుణ లక్షణాలను మోషే జీవితంలో మనం చూస్తున్నాం కాబట్టి అలాంటి గుణ లక్షణాలు మనలో కూడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మొట్టమొదటి విషయం చూడండి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో మోషే గురించి రాయబడింది. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. He was the most humble man on the face of the earth అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది సంఖ్యాకాండం 12:3లో. మరి దేవుని వాక్యము సత్యమైన వాక్యము, మరి సత్యంతో కూడిన వాక్యం కాబట్టి మోషే జీవితంలో మనం ప్రాముఖ్యంగా గమనించే ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఆయన భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడుగా, వినయం మనస్కుడుగా జీవించాడు అని దేవుని వాక్యం బోధిస్తుంది. కాబట్టి దేవుడు నాయకుడిగా ఎన్నుకున్న వారు వినయముతో, సాత్వికముతో ఆయనను వెంబడించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి యాకోబు పత్రిక 4:6లో, మరి 1 పేతురు 5:6లో మనం చూసినట్లయితే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపను చూపును అని దేవుని వాక్యంలో ఉంది. మరి మోషే అందరికంటే దీనుడు అని దేవుని వాక్యంలో ఉంది కాబట్టి he was the most humblest man on the face of the earth అని దేవుని వాక్యంలో ఉంది కాబట్టి, మరి ఆయన వినయముతో కలిగి ఉన్న జీవితాన్ని బట్టి దేవుడు ఆయనని గొప్ప నాయకుడిగా, ఆయన ద్వారా దేవుని గొప్ప కార్యాలు ఇశ్రాయేల్ జీవితంలో జరిగించినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి వినయ మనస్కులమై ఉండాలి. ప్రతి విశ్వాసి అంటే యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించే ప్రతి విశ్వాసిని దేవుడు కోరేది ఏంటంటే వినయంతో జీవించాలి. వి మస్ట్ హంబుల్ అవర్ సెల్స్. మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనం జీవించినప్పుడు దేవుడు మనల్ని తగిన కాలంలో హెచ్చించడమే కాకుండా ఆయన కృపను మనకు చూపిస్తాడు. అంటే ఎవరైతే దేవుని యందు తాము తగ్గించుకుంటారో,
వినయంతో జీవిస్తారో, సాత్వికంతో జీవిస్తారో వాళ్ళని దేవుడు తన పరిచర్యలోను, తన సహవాసంలోను, మరి అంతేకాకుండా తన జీవితంలోను వర్ధిల్ల చేస్తాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దీనులకు కృప చూపించే దేవుడు కాబట్టి మోషే అందరిలో దీనుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనని సెలెక్ట్ చేసుకొని దేవుని సేవలో బలంగా వాడుకున్నట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి విశ్వాసి దీన మనస్కులై ఉన్నప్పుడు దేవుని యొక్క కృపను, దేవుని యొక్క నిత్యమైన ఆశీర్వాదాలను, దేవుని యొక్క నడిపింపును, సహాయమును మన జీవితంలో పొందుకుంటాము. కాబట్టి గర్వించేవారు వాళ్ళు దేవుని ద్వారా శాపగ్రస్తులుగా మార్చబడతారు. లేకపోతే గర్వించే వాళ్ళు దేవుని కృపను పొందలేరు అని దేవుని వాక్యం చెప్తుంది కనుక దీన మనస్కులై జీవించే వారిని దేవుడు తన కృపను, తన ఆశీర్వాదాన్ని నిత్యము అనుగ్రహిస్తాడు. మోషే భూమిలో ఉన్న వారందరికంటే వినయ మనస్కుడై జీవించాడు కాబట్టి దేవుడు ఆయన్ని అత్యధికంగా హెచ్చించినట్టు, తన సేవలో బలంగా వాడుకున్నట్లు మనం చూస్తున్నాం. అంతేకాకుండా రెండవ విషయం మనం చూసినట్లయితే ఈ ఏప్రిల్ 11:26 మనం చూసినట్లయితే ఏమని ఉందంటే అక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చివరి భాగంలో ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు, ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచాను. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఇష్టపడలేదు. అంటే మోషే మరి మనందరికీ తెలిసిన విధంగా ఫరో కుమార్తె ఆయనని తన కుమారుడిగా పెంచుకున్నాడు కాబట్టి ఆయన నెక్స్ట్ ఫరో అవ్వాలి, అంటే ఈజిప్ట్కి రాజుగా చేయబడతాడు అని మరి మరి మనకు తెలుసు. కాబట్టి ఫరో కుమార్తె కుమారుడు కాబట్టి ఆయన ఫరో తర్వాత నెక్స్ట్ రాజుగా అవుతాడు. కానీ ఫరో కుమార్తెగా పిలువబడడానికి కానీ ఫరోగా ఉండడానికి కానీ ఆయన ఇష్టపడలేదు అని దేవుని వాక్యంలో రాయబడినట్లు మనం చూస్తున్నాము. అంటే మనుషుల యొక్క ఘనతను ఆయన కోరుకోలేదు. ఆనర్ ఆఫ్ మెన్. He refused to be the son of Pharaoh's daughter. He refused the honor of men. మనుషుల నుంచి వచ్చే ఘనతను ఆయన పొందుకోవడానికి ఇష్టపడలేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం చాలా సార్లు మనుషులు మనల్ని ప్రైజ్ చేయాలని, లేకపోతే వాళ్ళ ద్వారా మనం ఘనత పొందాలని, లేకపోతే వాళ్ళు మనం ప్రశంసించాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ మోషే జీవితంలో మనం చూసినట్లయితే ఆయన ఫరో కుమార్తె యొక్క కుమారుడు కాబట్టి నెక్స్ట్ రాజుగా అవ్వి ఆ దేశం అంతటికి ఆయన నాయకుడిగా ఉండి మనుషులందరూ ఆయన్ని గౌరవించే స్థితికి ఆయన రాగలడు, కానీ అది ఆయన విసర్జించాడు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి మనుషుల యొక్క ఘనతను విసర్జించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఈ రోజుల్లో ఈ లోకంలో జీవిస్తున్న మనము విశ్వాసిగా, క్రైస్తవునిగా మరి మనుషుల యొక్క ఘనతను కంటే దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి 1 తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా పౌలు అదే మాటని చెప్తాడు. చూడండి, 1 తెస్సలోనిక రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో పౌలు కూడా అదే మాటను ఏమంటాడంటే, చూడండి, సువార్త మాకు అప్పగించుటకు యోగ్యమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారంగా కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారంగా బోధిస్తున్నాము. పౌలు కూడా ఏమంటున్నాడంటే ఆ తెస్సలోనిక సంఘస్థులకి, నేను మనుషుల్ని పరిచర్య చేయట్లేదు, దేవుని ద్వారా పొందుకున్న సువార్తను దేవుని మహిమార్థమై ప్రకటించడానికి నేను ఇష్టపడుతున్నాను అని చెప్తున్నాడు. అంటే నేను మనుషుల యొక్క ఘనతను కోరుకోవట్లేదు అని పౌలు మనకు బోధిస్తున్నాడు. ఈ లోకంలో మన జీవితంలో దేవుణ్ణి మహిమపరిచే వారంగా మనుషుల యొక్క ఘనతను, మనుషుల యొక్క స్తుతిని మనం పొందే వారంగా ఉండకుండా దేవుణ్ణి మహిమపరిచే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా ఆయన
అందరికంటే వినయ మనస్కుడిగా ఉన్నాడు మోషే. రెండవదిగా ఆయన మనుషుల ఘనతను కోరుకోకుండా దేవుని కొరకు జీవించడానికి తీర్మానం చేసుకున్నాడు. దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మూడవ విషయం చూడండి, ఈ రెఫ్యూజ్ ద ట్రెజర్స్ ఆఫ్ ఈజిప్ట్. అదే మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే, అంటే ఐగుప్తి ధనాన్ని ఆయన విసర్జించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజుల్లో చాలా మంది డబ్బుని ప్రేమిస్తున్నారు. కాబట్టి డబ్బు కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి డబ్బుకి మరి మనం లొంగిపోయే వారంగా లేకపోతే బానిసలంగా మార్చబడకూడదు అని దేవుని వాక్యం మనకు స్పష్టంగా చెప్తుంది. దేవుణ్ణి నమ్ముకున్న యేసు ప్రభుని తమ సొంత రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించిన వారు ధనం కంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో కూడా చివరి భాగంలో అదే అంశాన్ని యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పాడు. ఏమని చెప్తున్నాడంటే, మీ మీ ధనము కంటే దేవుణ్ణి మీరు ఎక్కువ ప్రేమించాలి అని దేవుని వాక్యంలో మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనంలో మనకు చెప్తున్నాడు. చివరి భాగంలో మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు. అంటే రెండిట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవాలి. ఇద్దరు దేవుణ్ణన్నా మనము ప్రేమించి సేవించాలి, లేకుంటే ధనాన్నన్నా ప్రేమించి సేవించాలి. నీవు ధనాన్ని ప్రేమించి సేవిస్తే దేవుణ్ణి సేవించలేవు. దేవుని బిడ్డగా ఉండడము అసాధ్యం. కాబట్టి దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా అది మన జీవితంలో విగ్రహంగా మార్చబడదు. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు ధనాన్ని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని హీబ్రూ గ్రంథకర్త కూడా 13వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటాడంటే, మీరు ధనాన్ని ప్రేమించకండి, ధనం కంటే మరి నిన్ను ఎన్నడను విడువను ఎడబాయను కనుక మీరు ధనం కంటే నన్ను ఎక్కువగా ప్రేమించి నా మీద ఆధారపడే వ్యక్తులుగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. కాబట్టి మోషే ఐగుప్తి ధనాన్ని ప్రేమించలేదు, కానీ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఈ రోజుల్లో మనం ధనాన్ని ప్రేమిస్తున్నామా దేవుణ్ణి ప్రేమిస్తున్నామా తీర్మానం చేసుకోవాలి. మరి రెండింటినీ మనం ప్రేమించినట్లయితే రెండు పడవల మీద కాలు పెడితే మనం పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఏదో ఒక పడవ మీద మనం నడవాలి. దేవుణ్ణి ప్రేమించినట్లయితే మనం ధనాన్ని ప్రేమించవద్దు అని మోషే జీవితం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి వినయంతో సాత్వికంతో జీవించాడు. మనుషుల ఘనతను కోరలేదు, దేవుని ఘనతను కోరాడు. అంతేకాకుండా ఐగుప్తి యొక్క ధనాన్ని లేకపోతే డబ్బుని ప్రేమించలేదు, కానీ దేవుణ్ణి ప్రేమించాడు, దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యం చెప్తుంది. 4వదిగా ఈ రెఫ్యూజ్ ద ప్లెజర్స్ ఆఫ్ సిన్. పాపం ద్వారా వచ్చే ఆనందాన్ని ఆయన విసర్జించాడు. మనం ఇప్పుడు చదువుకున్న భాగంలోనే అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని ఎంచుకొనేమో. కాబట్టి అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే ప్లెజర్స్ ఆఫ్ సిన్ అని అంటాడు. ఈ రెఫ్యూజ్ ద ప్లెజర్స్ ఆఫ్ సిన్. పాపము ద్వారా వచ్చే ఆనందాన్ని ఆయన విసర్జించాడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనంలో కూడా అదే అంశాన్ని మనం చూస్తాం. మన దేవుడు పరిశుద్ధుడు గనక మీరు ఆయన వెంబడించినప్పుడు పరిశుద్ధంగా వెంబడించాలి అని, పాపాన్ని విసర్జించాలి. పాపాన్ని విసర్జించేవాడే దేవుణ్ణి వెంబడించగలడు అని దేవుని వాక్యం చెప్తుంది. 1 పేతురు 1వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం చివరి భాగంలో. మరి అదే విధంగా మనం కూడా దేవుణ్ణి ప్రేమించి దేవుని యొక్క పరిశుద్ధతలో మనం జీవించాలి. చూడండి 16వ వచనం, నేను పరిశుద్ధుడినై ఉన్న గనుక
మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు పాపాన్ని విసర్జించాలి. వి మస్ట్ హేట్ సిన్, వి మస్ట్ హేట్ ద ప్లెజర్స్ ఆఫ్ సిన్. పాపాన్ని మనం విసర్జించి దేవునికి మహిమ తెచ్చే వారంగా పరిశుద్ధ జీవితాన్ని మనం జీవించాలి. అదే విషయాన్ని 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో కూడా పౌలు మనకు బోధిస్తాడు. ఏమంటాడంటే, మీ యొక్క ఆత్మను శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోనండి. చూడండి, 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియరారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుణ్ణి భయముతోనూ పరిశుద్ధతను సంపూర్ణం చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషము నుండి మనలను మనం పవిత్రులుగా చేసుకుంటున్నాం. మోషే మరి పాపాన్ని విసర్జించాడు, పాపం నుంచి దూరంగా ఉన్నాడు, పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. మరి పాపం ద్వారా వచ్చే ఆనందాన్ని విసర్జించాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. మన శరీరాన్ని ఆత్మను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అంతేకాకుండా చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం కూడా ప్రతి భారము నుంచి సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుపై చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెడుతుంది. కాబట్టి సులువుగా చిక్కులు పట్టి పాపమును విసర్జించి, కాబట్టి విడిచిపెట్టి, లేకపోతే దాన్ని వదిలిపెట్టి మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. మోషే జీవితంలో అతి ప్రాముఖ్యమైన గుణ లక్షణాలే మనం చూస్తున్నాం. వినయంతో జీవించాడు. మరి అంతేకాకుండా మనుషుల ఘనతను విసర్జించాడు. మరి డబ్బుని, ఐగుప్తి ధనాన్ని విసర్జించాడు. పాప భోగాలని, వచ్చే ఆనందాన్ని విసర్జించాడు. పరిశుద్ధంగా జీవించాడు. అంతేకాకుండా మరి అదే 11వ అధ్యాయం 26వ వచనంలో ఏముందంటే, దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు అని అక్కడ మనకు రాసింది. దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని ఎంచుకొని, అంటే యోచించి, దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలము కలగబో బహుమానమందు దృష్టి ఉంచాడు. దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించాడు అని అక్కడ రాయబడింది. చూడండి, ఈ లోకంలో యేసు ప్రభుని మనం రక్షకుడిగా, ప్రభువుగా స్వీకరించినప్పుడు మరి శారీరకంగా, ఆత్మీయంగా మనం శ్రమను అనుభవిస్తాము, అనుభవించకుండా ఉండము. కాబట్టి ఈ లోకంలో ఉండే సాతాను ద్వారా ఏలబడుతున్న ప్రపంచం మనకు వ్యతిరేకంగా ఉంటుంది. మరి ఈ లోకంలో ఉండే అపవిత్ర శక్తులు మనకు వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి దాన్ని బట్టి మనకు శ్రమ వస్తుంది. కానీ ఆ శ్రమలో దేవుడు మనకు తోడై ఉండి విజయాన్ని దయచేస్తాడు అని దేవుని వాక్యం బోధిస్తుంది. కనుక మనము శ్రమలలో మనం నిరుత్సాహపడకుండా శ్రమల ద్వారా దేవుణ్ణి మనం మహిమపరచాలి. 2 తిమోతి 3:12, నీతిమంతుడిగా బ్రతకను ఉద్దేశించువాడు శ్రమను అనుభవించును అని అక్కడ రాయబడింది. అలాగే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో కూడా అదే, మనము శ్రమను అనుభవించడానికే పిలువబడ్డాము అని రాయబడింది. ఫిలిప్పీ 1:30లో చూడండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షముగా శ్రమ పడుటకు ఆయన పక్షముగా మీకు అనుగ్రహింపబడేను. కాబట్టి we will suffer as a Christian. క్రైస్తవునిగా మనం శ్రమలను ఎదుర్కోవాలి. శారీరకంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు. మనం శ్రమలను ఎదుర్కొన్నప్పుడు మనం దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకొని ఆ శ్రమలలో ద్వారా కూడా దేవుణ్ణి మనం మహిమపరచాలి. అందుకనే మోషే మరి ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు పడే శ్రమలను చూసి ఆయన బాధపడటమే కాకుండా
వాళ్ళతో పాటు తను తాను ఏకీభవించుకొని వాళ్ళతో కలిసి దేవుని కొరకు శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని కొరకు శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. మరి ఈ రోజుల్లో మనని దేవుడు రక్షించి తన బిడ్డలుగా చేసుకొని తన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని సంఘం అనే శరీరంలో జతపరిచాడు. కాబట్టి మనం కూడా సువార్త విషయమై సంఘం విషయమై మనం శ్రమను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలి. అంటే మనం ఎప్పుడైతే సువార్త చెప్తామో, ఎప్పుడైతే సంఘాన్ని అభివృద్ధి పరచడానికి మనం ప్రయాసపడతామో అప్పుడు మనము శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే సాతాను మన యొక్క సేవను వ్యతిరేకిస్తుంది. మరి అంతేకాకుండా లోకంలో ఉండే శక్తులు మరి సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. మరి వీటిలన్నిటి ద్వారా మనం శ్రమను ఎదుర్కొంటాం, కానీ దేవుని యొక్క శక్తి ద్వారా వాటిని మనము ఆ శ్రమల ద్వారా దేవుణ్ణి మనం మహిమపరచగలుగుతాము. శ్రమలలో దేవునికి మనం పట్టుకోగలుగుతాము. శ్రమల ద్వారా దేవునికి మనం దగ్గర కాగలుగుతాము. శ్రమల ద్వారా దేవుని నామాన్ని మనము మహిమపరచగలుగుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. మరి శ్రమల ద్వారా మోషే దేవునికి దగ్గరగా అవడానికి అవకాశం కలిగింది. మరి మనం చూసినట్లయితే మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో మరి ఒక రాజులాగా బ్రతికాడు, అంత విద్యను అభ్యసించాడు. కానీ రెండవ శాఖంగా ఎప్పుడైతే ఐగుప్తులోంచి పారిపోయాడో మరి తన ఫాదర్ ఇల్లాతోని ఒక షెపర్డ్గా 40 సంవత్సరాలు గడిపాడు. తాను తగ్గించుకున్నాడు. మరి ఆ తర్వాత దేవుడు ఆయన్ని పిలిచి తన సేవ కోసం వాడుకున్నాడు. మరి మిగతా 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశాన్ని విడిపించడానికి ప్రయాసపడ్డాడు. కాబట్టి ఈ విధంగా మన జీవితంలో కూడా దేవుడు ఈ లక్షణాలన్నింటినీ కూడా కోరుకున్నాడు కనుక మనం దీన్ని ధ్యానిస్తున్నాం. దేవుని కొరకు శ్రమ పడువారు దేవుని యొక్క ఓదార్పు, సంతోషం, సమాధానం పొందడమే కాకుండా దేవుని సేవలో వర్ధిల్లడమే కాకుండా అనేకులని దేవుని వద్దకు నడిపించగలగడమే కాకుండా దేవునికి దగ్గరయ్యే వారంగా అవుతాము అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంతేకాకుండా చూడండి, ఇంకొక 2 విషయాలు మనం ధ్యానించాలి. హీ వాజ్ విల్లింగ్ టు ఫేస్ డిస్గ్రేస్ ఫర్ ద కేస్ ఆఫ్ క్రైస్ట్. అంటే క్రీస్తు కొరకు శ్రమ పడుట లాభంగా ఎంచుకున్నాడు అని మనం చూస్తున్నాం. చూడండి, క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అంటే క్రీస్తుని నమ్ముకొని ఆయన్ని వెంబడించేవారు అనేక సార్లు నిందించబడతారు, అనేక సార్లు అవమానాన్ని ఎదుర్కొంటారు. అయినప్పటికీ వాటిల్ని ఘనతగా ఎంచుకున్నాడు అని దేవుని వాక్యంలో మనం మోషే గురించి చదువుతున్నాం. కాబట్టి దేవుని కొరకు మనం అవమానాన్ని ఎదుర్కొన్నప్పుడే దేవుడు మనల్ని గణపరుస్తాడు. మరి మొదటి సమూయేలు గ్రంథము మనం చూసినట్లయితే నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను అని దేవుని వాక్యంలో రాయబడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి అనేక సార్లు దేవుని కొరకు మనం అవమానాన్ని మరి అంటే నిందను మనము అనుభవించినప్పటికీ దేవుడు మనకు తోడై ఉండి మనల్ని హెచ్చించడానికి, మనని మహిమపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. అందుకనే ఇక్కడ మోషే జీవితంలో మనం చూసినట్లయితే ఆయన క్రీస్తు విషయమై నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని కొరకు నిందించబడ్డము, అవమానపరచడాన్ని గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు అని దేవుని వాక్యం చెబుతుంది. మరి అపోస్తుల కార్యంలో కూడా మనం చూసినట్లయితే మరి పేతులు మరి యోహాను దేవుని వాక్యాన్ని బోధించి అనేకులకి దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు వాళ్ళు రక్షణ పొంది దేవుని నమ్ముకున్నాక మరి ఆ యొక్క యూదుల పెద్దలు వారిని పిలిపించి వాక్యం బోధించకూడదు అని చెప్పి, అంతేకాకుండా వాళ్ళని కొరడా దెబ్బలు కొట్టి వాళ్ళని విడుదల చేశారు. అయితే అప్పుడు మనం చూసినట్లయితే అపోస్తులు దేవుని కొరకు నింద పడడం వాళ్ళు సంతోషంగా ఎంచుకున్నారు అని అపోస్తుల కార్యంలో మనం చూస్తున్నాం. అంటే దేవుని కొరకు వాళ్ళ అవమానాన్ని మరి శ్రమను ఎదుర్కొన్నప్పటికీ వాళ్ళు దేవుని యందు ఆనందించారు. ఎందుకంటే దేవుడు వాళ్ళని
దీవిస్తాడు, దేవుడు వాళ్ళని నడిపిస్తాడు అని తీర్మానంలోనికి వచ్చారు. అందుకని దేవుని కొరకు నిందను మోపడానికి వాళ్ళు ఇష్టపడ్డారు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఈ రోజుల్లో మనం కూడా దేవుని కొరకు మరి అవమానాన్ని మరి ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించి హెచ్చించి వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చివరి విషయాన్ని చూసినట్లయితే ఈ సా ద ఇన్విజిబుల్ అనేది మాట మనం చూస్తున్నాం. ఇబ్రూ గ్రంథకర్త 11:27లో ఏముందంటే, విశ్వాసమును బట్టి అతడు అదృశ్య అయిన వారిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై రాజు రాజు ఆజ్ఞకు భయపడక ఐగుప్తిని విడిచిపోయాను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వానిని చూచుచున్నట్లు స్థిర బుద్ధి గలవాడై ఉన్నాడు. మరి అదృశ్యుడైన దేవుణ్ణి చూశాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి ఆ విశ్వాసంతో ఎవరైతే నిజమైన దేవుణ్ణి కోరుకుంటారో దేవుడు వాళ్ళకి తను తాను బయలుపరుచుకుంటాడు అని దేవుని వాక్యం చెప్తుంది. మరి అపోస్తల కార్యం 9:3లో కూడా మనం చూసినట్లయితే, మరి అక్కడ మనం చూసినట్లయితే అక్కడ యెషయా అది పేతురు పౌలు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా కార్యాలు చేస్తున్నాడో అప్పుడు దేవుడు ఆయనకి తన వెలుగును తన స్వరాన్ని వినిపించినప్పుడు పౌలు మారతాడు. అపోస్తల కార్యం 9:3. అంటే అదృశ్యుడైన దేవుడు ఆయనకి తన దర్శనాన్ని ఇచ్చాడు, తన స్వరాన్ని వినిపించాడు. యేసు ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు కాబట్టి దేవుడు ఆయనకి మార్పు కలుగజేశాడు. ఇక్కడ మోషే జీవితంలో కూడా అదృశ్యుడైన దేవుణ్ణి చూడడానికి ఇష్టపడ్డాడు, స్థిర బుద్ధి గలవాడై ఉన్నాడు అని దేవుడి వాక్యం చూస్తున్నాం. మరి అంతేకాకుండా మరి నిర్గమకాండం 34:28, 24:18, ద్వితీయోపదేశకాండం 9:9లో మనం చూసినట్లయితే ఆయన దేవుణ్ణి చూడడానికి ఇష్టపడ్డాడు కాబట్టి 40 దినాలు 40 రాత్రులు ఏకాంతంగా ఆ సీనాయి పర్వతం మీద దేవునితో గడిపాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. మరి ఏ భోజనం పానం చేయకుండానే 40 దినాలు 40 రాత్రులు ఏకాంతంగా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి దేవునితో సహవాసాన్ని కోరుకున్నాడు, దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వాడై జీవించాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధమైన గుణ లక్షణాలను ప్రతి విశ్వాసి కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి మోషేలో ఉండే గుణ లక్షణాలను మనం చూసాం కాబట్టి అలాంటి గుణ లక్షణాలు ప్రతి విశ్వాసికి కలిగి ఉన్నప్పుడు దేవుడు మనలను కూడా అధికంగా ఆశీర్వదించడానికి, వాడుకోవడానికి, పరిచర్యలో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటది అని దేవుని వాక్యం చెప్తుంది. మరి 7 విషయాలు గమనించాలి. వినయముతో సాత్వికంతో జీవించాడు, మరి మనుషుల ఘనతని విసర్జించాడు, మరి డబ్బుని విసర్జించాడు, పాపం యొక్క సుఖభోగాలను విసర్జించాడు, మా దేవుని ప్రజలతో శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు, దేవుని కొరకు అవమానాన్ని పొందడానికి ఇష్టపడ్డాడు, దేవుణ్ణి చూడడానికి విశ్వాసముతో అదృశ్యుడైన దేవుణ్ణి చూసి ఆయనతో సమయాన్ని గడిపాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఈ గుణ లక్షణాలన్నీ కూడా మోషేలో మనం చూస్తున్నాం కాబట్టి వాటిలన్నిటినీ కూడా మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. వినయంతో సాత్వికంతో జీవించాలని, మరి మనుషుల ఘనతని మనం కోరకుండా దేవుణ్ణి మహిమపరచాలని, మరి డబ్బు కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి దేవుని నామాన్ని కనపరచాలని, పాపాన్ని విసర్జించి పరిశుద్ధంగా జీవించాలని, దేవుని ప్రజలతో కలిసి శ్రమను అనుభవించడానికి మనం ఇష్టపడాలని, దేవుని కొరకు అవమానము కూడా మనం సహించినప్పుడు దేవుని దీవెన మనం పొందగలుగుతామని, అంతేకాకుండా అదృశ్యుడైన దేవుణ్ణి విశ్వాసంతో మనం అంగీకరించి ఆయనతో అన్యోన్య సహవాసం మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి జీవితాన్ని మోషే కలిగి ఉన్నాడు కాబట్టి
దేవుడు ఆయన్ని ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించి కానాను దేశానికి నడిపించాడు. మరి ఆయన మినిస్ట్రీ చూసినట్లయితే గాడ్ గేవ్ హిమ్ విజన్, రెవల్యూషన్ అండ్ పవర్ ఫర్ ద మినిస్ట్రీ. అంటే దేవుడు ఆయన మండుచున్న అగ్నిలో దర్శనాన్ని ఇచ్చాడు. మరి అంతేకాకుండా దేవుని మాటలు విన్నాడు, దేవుని శక్తిని పొందాడు. అంతేకాకుండా దేవుని కార్యాలయంలో ఆసక్తి కలిగిన వాడై పర్సిస్టెంట్ గా, స్టెడ్ ఫాస్ట్ గా ఉన్నాడు. అంటే ఓపికతోని పరిచర్య చేయడానికి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ ఆయన ముందుకు వెళ్ళాడు తప్ప వెనకంచి వేయలేడు. అంతేకాకుండా రెండవదిగా మనం మినిస్ట్రీలో చూస్తే దేవుడు ఆయనను గొప్ప అద్భుత కార్యాలు చేయడానికి వాడుకున్నాడు. ఫరోని వెళ్ళడానికి ఈమన్నప్పుడు ఫరో ఒప్పుకోలేదు. కాబట్టి 10 తెగుళ్ళు మరి మోషే ద్వారా దేవుడు ఐగుప్తు ప్రజల మీద కలుగజేశాడు కదా. మరి వాళ్ళ యొక్క రివర్స్ అన్ని ఫస్ట్ మొట్టమొదటిగా మరి బ్లడ్ గా తయారైనట్టు మనం చూస్తున్నాం. అంటే నీళ్లు రక్తంగా మార్చబడ్డాయి. చివరి అద్భుతం ఏంటి, మరి మొదటి ఫస్ట్ బార్న్ సన్ అందరూ ఐగుప్తు వాళ్ళు అందరూ ఫస్ట్ బార్న్ సన్ ఇంక్లూడింగ్ రాజుగారి కుమారుడు కూడా చనిపోతాడు. అప్పుడే వాళ్ళు మరి ఇశ్రాయేల్ దేశాన్ని వెళ్ళడానికి ఒప్పుకొని పంపిస్తారు. మరి అంతేకాకుండా మరి ఎర్ర సముద్రం దాటక ముందే మళ్ళీ సైన్యాన్ని ఫరో పంపిస్తాడు. అయితే దేవుడు ఎర్ర సముద్రాన్ని మోషే ద్వారా 2 పాయలు చేసి ఇశ్రాయేల్ ప్రజలు దాటాక మరి అలాగే ఐగుప్తు సైన్యం అంతా కూడా దాంట్లో నీళ్లలో ప్రవేశించినాక ఆ నీళ్లను మూసేసాక వాళ్ళందరూ కూడా చనిపోతారు. కాబట్టి దేవుడు గొప్ప అద్భుతాలు మోషే ద్వారా జరిగించి తన ప్రజలను నడిపిస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా మూడవదిగా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని సీనాయి పర్వతం మీద మరి 40 దినాలు 40 రాత్రులు దేవునితో ఏకాంతంగా గడిపి ఆ సీనాయి పర్వతం దేవుడు ధర్మశాస్త్రాన్ని మారల్ లా, సెరమోనియల్ లా, సివిల్ లా అంటే దేవుని యొక్క ధర్మం 10 ఆజ్ఞలు, మరి మిగతా దేవుని ఎలాగ వెంబడించాలో, ఎలాగ బలులు అర్పించాలో, ఎలా జీవించాలో ఇవన్నీ కూడా దేవుడు మోషే ద్వారా ఆ సీనాయి పర్వతం మీద ప్రజలకి కావలసిన ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. అంతేకాకుండా మోషే మధ్యవర్తిగా ఉన్నాడు. అంటే ఇశ్రాయేల్ ప్రజలకి దేవునికి మధ్యవర్తిగా, ప్రవక్తగా ఉండి దేవుని యొక్క సందేశాన్ని ప్రజలకు అందించి వాళ్ళు దేవుణ్ణి వెంబడించేలాగా ఆయన ప్రయాసపడ్డాడు. అంతేకాకుండా నాలుగవదిగా వాళ్ళని 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపిస్తారు. సో 40 years he led them in the wilderness. కాబట్టి దేవుని జ్ఞానము, దేవుని శక్తి, దేవుని నడిపింపును, దేవుని అన్యోన్య సహవాసం ద్వారా ఆ ప్రజలని 40 సంవత్సరాల అరణ్యంలో నడిపిస్తారు. మరి వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా దేవుడు మోషే ద్వారా అనుగ్రహిస్తాడు. మరి అంతేకాకుండా 5వదిగా వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాడు. అనేక సార్లు ఇశ్రాయేల్ ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని కోపగించుకొని నాశనం చేస్తా అన్నప్పుడు మోషే వాళ్ళ మధ్యవర్తిగా ఉండి వాళ్ళ గురించి ప్రార్థన చేసి ఇంటర్సెసరీ ప్రేయర్స్ అంటారు, వాళ్ళ కోసం విజ్ఞాపన ప్రార్థన చేసి వాళ్ళ ప్రతి అవసరము, ఆత్మీయ అవసరాలు, శారీరక అవసరాలను తీర్చడానికి మోషేని దేవుడు వాడుకుంటాడు. పరలోక మన్నాను వాడు భుజించేలాగా చేస్తాడు. బండను కొట్టంగానే నీళ్లు ప్రవహిస్తాయి. అంతేకాకుండా దేవుని వాక్యానికి విధేయతతో కూడిన జీవితాన్ని జీవించడానికి మోషే వాళ్ళకి తోడ్పడినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి వారి యొక్క శారీరక ఆత్మీయ అవసరాలని తీర్చడానికి మోషే వాళ్ళ పక్షాన విజ్ఞాపన ప్రార్థనలు చేసి దేవుణ్ణి వాళ్ళని దీవించలాగిన ఆయన ప్రయాసపడ్డాడు. 6వదిగా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండం 18:15 చెప్తాడు, నాలాగా ఒక ప్రవక్త రాబోతున్నాడు, ఆయన మాటలు మీరు విని ఆయనని వెంబడించాలి అని దేవుని వాక్యంలో చెప్తాడు. కాబట్టి మెస్సయ్య గురించి కూడా వర్తమానం ఇస్తాడు. యేసు ప్రభు యొక్క రాకడ గురించిన వర్తమానం, మెస్సయ్య ఒక రాకడ గురించి వర్తమానం కూడా తెలియపరుస్తాడు. అంటే
మోషే యొక్క ప్రవచనాల ద్వారా మెస్సయ్య ఈ లోకానికి వచ్చి రక్షకుడిగా ప్రజల్ని రక్షిస్తాడు అనే విషయాన్ని కూడా, అంటే ముందు జరగబోయే విషయాలను కూడా ప్రజలకు తెలియపరుస్తాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాకుండా తన జీవితం అంతట్లో కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ మహిమపరిచాడు. హీ ఆల్వేస్ గ్లోరిఫైడ్ గాడ్ ఇన్ హిజ్ లైఫ్ అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మోషే ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, మొట్టమొదటిగా వి మస్ట్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళిక మనము విశ్వసించాలి. దేవుడు మన అందరి పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. మోషే విషయంలో మనం చూసినట్లయితే మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఒక రాజు వలె మరి వాళ్ళ విద్యను అభ్యసించి ఉన్నతమైన స్థితిలో జీవించాడు. మరి రెండవ దశలో ఆయన ఐగుప్తులోంచి పారిపోయి తన ఫాదర్ ఇన్ లాతో కలిసి ఒక గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలు జీవించాడు. తర్వాత నెక్స్ట్ 40 సంవత్సరాలు దేవుడు ఆయన్ని పిలిచి ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా ఉండి వాళ్ళని ఐగుప్తు బానిసత్వంలోంచి విడిపించి దేవుడి వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి మిగతా 40 సంవత్సరాలు. అంటే దేవుని ప్రణాళికను మోషే దేవుని ప్రణాళికకు విధేయత చూపించాడు. కాబట్టి మనం కూడా దేవుని బిడ్డలంగా యేసు ప్రభువుని ఎవరైతే మన రక్షకుడిగా ప్రభువుగా స్వీకరించి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకొంచు దేవుని సంఘంలో అభివృద్ధి పొందే మనమందరం కూడా దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళికను మన జీవితానికి అంగీకరించి దాని ప్రకారం మనం జీవించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. వి మస్ట్ ట్రస్ట్ ఇన్ గాడ్స్ ప్లాన్ ఫర్ అవర్ లైఫ్స్. మన జీవితానికి దేవుని యొక్క ప్రణాళికకు మనము విధేయత చూపించాలి, విశ్వసించాలి, అంగీకరించాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. రెండవదిగా కరేజ్ అండ్ ఫెయిత్. దేవుడు మోషే ఐగుప్తులోంచి పారిపోయి వస్తాడు, కానీ దేవుడు మళ్ళీ ఏం చెప్తాడంటే, నువ్వు ఐగుప్తుకి వెళ్ళి ఫరోతో మాట్లాడి ప్రజల్ని విడిపించాలి. మరి ఐగుప్తుకి వెళ్తే ఆయన ప్రాణం ఫరో చంపేయడానికి సిద్ధంగా ఉంటాడు. అయినప్పటికీ దేవుని మాటను విని విధేయత చూపిస్తాడు. అంటే విశ్వాసము, నమ్మకము, అంతేకాకుండా ధైర్యాన్ని దేవుడు కలుగజేస్తాడు. కరేజ్ అండ్ ఫెయిత్. ఈరోజు మనం కూడా దేవుణ్ణి నమ్ముకున్న వారము విశ్వాసంతో మరి ధైర్యంగా దేవుని కొరకు జీవించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెబుతుంది. మూడవది పేషెన్స్ అండ్ పర్సీవరెన్స్. అంటే ఓపిక కలిగి ఉన్నాడు, మరి నిరంతరము దేవుని మార్గంలో నడుచుకోవడానికి సిద్ధపడి ఉన్నాడు. పర్సీవరెన్స్ గా, ఓపికతో తాను దేవుడి మార్గంలోనే నడిచాడు తప్ప దాంట్లోంచి తను తప్పిపోలేదు. మరి మన జీవితంలో కూడా ఓపికను, మరి సహనాన్ని, మరి అంతేకాకుండా దేవుని యొక్క మార్గంలో నడుచుకోవడానికి మనం దినమెల్లా ప్రయాసపడే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. నాలుగవదిగా ఒబీడియన్స్ లీడ్స్ టు బ్లెస్సింగ్. ఒబీడియన్స్, దేవుని వాక్యానికి విధేయత చూపించాడు. దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళాడు, మాట్లాడమన్న మాటలు పలికాడు, దేవుడు చేయమన్న కార్యాలు చేశాడు. దేవుని కార్యాలకి, దేవుని యొక్క మాటలకి సంపూర్ణ విధేయతతో నడుచుకున్నాడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో వాక్యానికి, దేవునికి సంపూర్ణ విధేయత చూపించినప్పుడు దేవుని ఆశీర్వాదాలను మన జీవితంలో పొందుకుంటాము. ఐదవదిగా అవాయిడ్ అడల్టరీ. విగ్రహారాధనను విడిచిపెట్టాలి. చూడండి, మోషే మొదట 40 సంవత్సరాల్లో ఆ విగ్రహారాధనను కూడా చూశాడు. మరి దేవుడు ఆయనని నడిపించి ఆ విగ్రహారాధనలోంచి తొలగించాడు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు కూడా అనేక సార్లు విగ్రహారాధన చేసి దేవునికి దూరం అయ్యారు. అయినప్పటికీ దేవుడు వాళ్ళని కనికరించి తిరిగి తన బిడ్డగా చేసుకున్నాడు. కాబట్టి విగ్రహారాధన విసర్జించే వారంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించినా అది మన విగ్రహమే. కాబట్టి డబ్బు కానీ ఇంకా ఏది కానీ మన జీవితంలో విగ్రహంగా ఉండకుండా ఉండడానికి మనం ప్రయాసపడాలి. ఆరవదిగా he had a deep intimate relationship with God. దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. చూడండి, 40 దినాలు 40 రాత్రులు దేవునితో ఏకాంతంగా గడిపాడు. దేవుని యొక్క దర్శనాలను పొందాడు.
దేవుని యొక్క వాక్యాన్ని పొందుకున్నాడు. మరి మనం చూసినట్లయితే ఆది కాండం నుంచి హితోపదేశ కాండం దాకా, అంటే 5 పుస్తకాలని తోరా అంటాం, అది కూడా మోషేనే రాశాడు. మరి ఇవన్నీ కూడా దేవుడు ఆయనకి చెప్పిన విధంగా నడుచుకున్నాడు. అంటే దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు, దేవుని శక్తిని పొందుకున్నాడు, దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు, దేవుని నడిపింపుని పొందుకున్నాడు, దేవునికి సంపూర్ణ విధేయత చూపించాడు, దేవునితో మరి ఏకాంతంగా అన్యోన్య సహవాసం కలిగి ఉండి దేవుని మహిమపరిచాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంతేకాకుండా చివరిగా ప్రతి విషయంలో దేవుని మహిమపరిచాడు. ఈ గ్లోరిఫైడ్ గాడ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ లైఫ్. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని మహిమపరిచే వారంగా ఉండాలి. ఈ 7 విషయాలు మనం మోసే జీవితంలో నేర్చుకోవాలి అని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని ప్రణాళికకు మనం విధేయత చూపించాలి, విశ్వాసము నిబ్బరము కలిగి జీవించాలి, ఓపిక మరి పర్సిస్టెన్స్ మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా దేవుని వాక్యానికి సంపూర్ణ విధేయత చూపించాలి, విగ్రహారాధనని విసర్జించాలి, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి, అన్ని విషయాల్లో ఆయన మహిమపరిచే వారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మోషే వలె మనల్ని కూడా దీవించి తన నిత్యమైన ప్రణాళికను నెరవేర్చడానికి వాడుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. కాబట్టి మోషే జీవితం మనందరికీ కూడా స్ఫూర్తి కలిగిస్తుంది. ఆయనకుండే గుణ లక్షణాలను, ఆయన చేసిన మినిస్ట్రీని, ఆయన దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన విధానాన్ని మనం కూడా అవలంబించినప్పుడు దేవుడు మన ద్వారా తన నిత్యమైన ప్రణాళికను నెరవేరుస్తాడు అని దేవుని వాక్యం చెప్తుంది కనుక అలాంటి జీవితాన్ని దేవుడు మన అందరికీ కూడా దయచేయును గాక.